హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ. ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనేది రైల్వేలో వన్ ఆఫ్ ది బెస్ట్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ విడుదలయ్యి మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారని అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు. అయితే ఎగ్జామ్ అనేది ఇచ్చిన మనకి ఆ నోటిఫికేషన్లో చూసినట్లయితే టెంటేటివ్గా మనకి ఏప్రిల్ అని మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ ఎగ్జామ్ అనేది చూసినట్లయితే ఏప్రిల్ 3rd వీక్లో కానీ మే 1st వీక్లో కానీ మేబీ ఉండొచ్చు అనేది మనకి వచ్చిన అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అంతే. ఓకే, జస్ట్ ఇది టాక్. ఖచ్చితంగా మనకి ఏప్రిల్లో కానీ మే 1st వీక్లో కానీ ఖచ్చితంగా ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే సూచనలు అయితే కనిపిస్తుంది. అయితే మనకి ఇప్పుడు మనం మార్చ్ మంత్లో ఉన్నాం, మార్చ్ 1st వీక్లో ఉన్నాం. మనం ఏప్రిల్ 3rd వీక్లో కండక్ట్ చేసి ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడు వరకు కొంతమంది ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే ఉంటారు. అయితే లాస్ట్ 45 to 50 డేస్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఆర్ఆర్బి ఎన్టీపీసీ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుందండి. CBT 1లో వెయిటేజ్ మనకు తెలియాలి. ఫస్ట్ CBT 1లో మనకి ఏముంటాయంటే ఫస్ట్ CBT 1లో రీజనింగ్ ఉంటుంది, క్వాంట్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుందండి. రీజనింగ్ 30 మార్క్స్ ఉంటుంది, క్వాంట్ 30 మార్క్స్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్ ఉంటుందండి. అదే CBT 2లో చూసినట్లయితే 35 క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్గా ఇక్కడ 120 మార్క్స్ ఉంటుంది, ఇక్కడ 100 మార్క్స్ ఉంటుంది. టైమింగ్ అనేది సేమ్ 90 minutes, 1/3 నెగిటివ్. క్లియర్? ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ ప్యాటర్న్ తెలిసింది. ప్యాటర్న్ తెలిసిన తర్వాత ఏం తెలియాలి? సిలబస్ తెలియాలి. సిలబస్లో వాడు ఏం మెన్షన్ చేసినా తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్లో మనం చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దామండి. జనరల్ అవేర్నెస్లో మనకి 40 మార్క్స్ వెయిటేజ్ అండి. ఇక్కడ మనకి CBT 1 క్లియర్ చేయాలన్నా, CBT 2 క్లియర్ చేయాలన్నా మేజర్ కీ రోల్ ఏంటంటే మనకి జనరల్ అవేర్నెస్. ఈ జనరల్ అవేర్నెస్ నుండి ఇక్కడ 40 మార్క్స్ వస్తున్నాయి, ఇక్కడ 50 మార్క్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టార్గెట్ CBT 1 అండి. CBT 1లో చూసినట్లయితే మనకి స్టాండర్డ్ జీకే నుండి 15 క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి. 15 మార్క్స్, ఈచ్ మార్క్ క్యారీ 1 మార్క్. ఇక్కడ 1/3 నెగిటివ్ ఉంటుంది. అయితే స్టాండర్డ్ జీకేలో మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయంటే 15 మార్క్స్ వస్తున్నాయండి. ఈ 15 మార్క్స్ వెయిటేజ్ అండి, అరౌండ్ 15 మార్క్స్. మనకి కొన్ని షిఫ్ట్లో 13 క్వశ్చన్స్ రావచ్చు, కొన్ని షిఫ్ట్లో 15 క్వశ్చన్స్ రావచ్చు. ఆన్ అండ్ యావరేజ్గా ఎన్ని వస్తున్నాయంటే 15 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే 6 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి మేజర్ వెయిటేజ్ అనేది ఈ రెండింటి నుండి 20 మార్క్స్ రావడం జరుగుతుందండి. దీని యొక్క వెయిటేజ్ ఎంత అండి? 40 మార్క్స్కి మీకు 20 మార్క్స్ ఎక్కడి నుండి వస్తున్నాయండి? స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ నుండే మీకు 20 మార్క్స్ రావడం జరుగుతుందండి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయవలసింది స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్. మనకి ఈ స్టాండర్డ్ జీకేలో 50 టాపిక్స్ ఉంటాయండి. కరెక్ట్గా 50 టాపిక్స్ ఉంటాయి. ఆ 50 టాపిక్స్ని మీరు రిపీటెడ్గా రివిజన్ చేస్తూ చదివితే ఖచ్చితంగా మంచి మార్క్ ఇందులో గెయిన్ చేయొచ్చు. తర్వాత కరెంట్ అఫైర్స్ అని చూసినట్లయితే లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ చదవాలి. సోర్స్ ఎక్కడి నుండి అంటే మీకు సోర్సు తెలుగు మీడియం వాళ్ళకైతే, తెలుగు మీడియం అయితే సైన్ ఇండియా 1 year బుక్ వచ్చిందండి. సైన్ ఇండియా 1 year బుక్ చూడండి, సైన్ ఇండియా నుండి మ్యాక్సిమం కవర్ అవుతున్నాయండి. అదే ఇంగ్లీష్ మీడియం అయితే స్పీడీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయండి. స్పీడీ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి అడ్డా 24/7 అవ్వచ్చు. ఇలా వేరే సోర్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుగు మీడియం అయితే సైన్ ఇండియా తీసుకోండి, లేదు అంటే స్పీడీగా మనకి ఇండో లాగేస్ ఉంటుంది. ఇలాంటి సోర్సెస్ ద్వారా మీరు కరెంట్ అఫైర్స్ చదవండి, 6 మార్క్స్ ఈజీగా వస్తాయి. తర్వాత ఫిజిక్స్ నుండి 4 మార్క్స్ రావడం జరుగుతుంది. ఎక్కువగా లైట్ అనే టాపిక్ నుండి వస్తున్నాయి, సౌండ్ అనే టాపిక్ నుండి వస్తుంది, హీట్ అనే టాపిక్ నుండి వస్తుంది. అదేవిధంగా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుండి ఎక్కువగా ఈ ఫిజిక్స్ నుండి క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఫిజిక్స్ అనేది లాస్ట్ మూమెంట్లో మీకు ఎప్పుడైతే ఎగ్జామ్ ఒక 10 days 15 days ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మార్కల్ సెషన్లో మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా హిస్టరీ చూసినట్లయితే మనకి 4 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. హిస్టరీలో మేజర్గా మనకి మోడర్న్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ మీద మ్యాక్సిమం క్వశ్చన్ ఎక్కువ రావడం జరుగుతుంది. ఈ 4 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ అనేది ఏన్సెంట్ అండి. రిమైనింగ్ 3 క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కడి నుండి వస్తున్నాయంటే మిడివల్ అవ్వచ్చు, మోడర్న్ అవ్వచ్చు అండి. తర్వాత పాలిటీ అండి.
పాలిటీ నుండి 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఆ పాలిటీలో 3 క్వశ్చన్స్ కూడా మనకి 2 క్వశ్చన్స్ మ్యాక్సిమం ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే మనకి పార్ట్ 1 ఏం చెప్తుందండి, మనకి యూనియన్ టెరిటరీస్ గురించి, పార్ట్ 2 సిటిజన్షిప్ గురించి, పార్ట్ 3 ఏం చెప్తుందండి, ఫండమెంటల్ రైట్స్ కోసం, ఫండమెంటల్ డ్యూటీస్, నెక్స్ట్ యూనియన్, స్టేట్. ఈ 6 టాపిక్స్ని మీరు పర్ఫెక్ట్గా మీ చేతిలో ఉంటే ఖచ్చితంగా 2 క్వశ్చన్లు ఎక్కడి నుండి వస్తున్నాయండి. రిమైనింగ్ 1 క్వశ్చన్ అనేది సుప్రీంకోర్టు రిట్స్ గురించి కావచ్చు, రిమైనింగ్ పంచాయతీరాజ్ అవ్వచ్చు, ఇలా మ్యాక్సిమం ఈ 2 క్వశ్చన్స్ ఎక్కడి నుండి వస్తున్నాయంటే మ్యాక్సిమం మీరు ఏంటంటే 6 షెడ్యూల్స్ వరకు 6 పార్ట్స్ వరకు కంప్లీట్ చేయండి, మీకు 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత కెమిస్ట్రీ నుండి చూసినట్లయితే పీరియాడిక్ టేబుల్ అండి. పీరియాడిక్ టేబుల్లో చూసినట్లయితే మనకి ఎలక్ట్రానిక్ ఎఫినిటీ అంటే ఏంటి, ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి, అయనైజెస్, తర్వాత అయనైజేషన్ ఎనర్జీ గురించి, లేకపోతే మనకి ఇనర్ట్ గ్యాసెస్ గురించి, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ గురించి, ఆల్కలీ మెటల్స్ గురించి ఇలా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా కెమికల్ ఫార్ములా మీద క్వశ్చన్ అడగడం జరుగుతుంది. బ్లీచింగ్ పౌడర్ కెమికల్ ఫార్ములా ఏంటి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్ ఫార్ములా ఏంటి, హైపీ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి, లేకపోతే హైడ్రోకార్బన్స్ అవ్వచ్చు, సాచురేటెడ్, అన్సాచురేటెడ్, ఆల్కీన్, ఆల్కైన్స్ ఇలా ఉన్నాయి. దీని మీద క్వశ్చన్ అడగడం జరుగుతుంది. తర్వాత ఓర్, బాక్సైట్ ఓర్ ఏంటి, నెక్స్ట్ ఇలా మనకి ఎలోట్రోప్స్, కాపర్ ఎలోట్రోప్, అదే కార్బన్ ఎలోట్రోప్స్ అవ్వచ్చు, ఆక్సిజన్ ఎలోట్రోప్స్ అవ్వచ్చు, ఫాస్ఫరస్ ఎలోట్రోప్స్ అవ్వచ్చు, ఇలా కెమిస్ట్రీ నుండి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మేజర్గా మీరు ఏం చేస్తారు అంటే కెమిస్ట్రీలో యాసిడ్ బేస్ మీద బాగా ఫోకస్ చేయండి, అదేవిధంగా పీరియాడిక్ టేబుల్ మీద బాగా ఫోకస్ చేయండి, అటామిక్ స్ట్రక్చర్. మీకు ఏదైనా ఫస్ట్ 5 యూనిట్స్ నుండి ఖచ్చితంగా 1-2 క్వశ్చన్లు అనేవి రావడం జరుగుతుందండి. ఇక్కడ ఫస్ట్ 5 యూనిట్స్ చూసినట్లయితే మేజర్గా మనకి అటామిక్ స్ట్రక్చర్ ఉంటుంది, పీరియాడిక్ టేబుల్ ఉంటుంది, యాసిడ్ అండ్ బేసిస్ ఉంటుంది, తర్వాత మెటలాలజీ ఉంటుంది, తర్వాత మనకి మెటలాలజీ తర్వాత ఇండస్ట్రీస్ గురించి వస్తాయి. ఈ టాపిక్స్ నుండి మీరు బాగా ఫోకస్ చేస్తే 3 క్వశ్చన్స్ అనేవి ఈజీగా గెయిన్ చేయొచ్చు. తర్వాత కంప్యూటర్ ఉంది. కంప్యూటర్ చూసినట్లయితే మనకి జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అవ్వచ్చు, ఇన్పుట్ అవ్వచ్చు, ఇన్పుట్, అవుట్పుట్, సిపియు, తర్వాత ఎంఎస్ ఆఫీసు ఇలా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మ్యాక్సిమం జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఎక్కువ అడుగుతున్నాడు. తర్వాత బయాలజీ 2 క్వశ్చన్స్ లేదా 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇందులో మ్యాక్సిమం విటమిన్స్ నుండి క్వశ్చన్ రావడం జరుగుతుంది. హ్యూమన్ మనకి మానవ శరీరం గురించి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఏదంటే మనకి జర్నీ గురించి అవ్వచ్చు, లేకపోతే బ్లడ్ గ్రూప్స్ గురించి అవ్వచ్చు, హార్ట్ గురించి అవ్వచ్చు, నర్వ్స్ గురించి అవ్వచ్చు, ఇలా మనకి వేరియస్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది మానవుడి గురించి. అదేవిధంగా మొక్కలు తర్వాత యానిమల్స్. ఎక్కువగా విటమిన్స్ మీద ఫోకస్ చేయండి, డిసీజెస్ మీద ఫోకస్ చేయండి. తర్వాత హ్యూమన్ ఎనాటమీ అంటారు, దాన్ని మానవ శరీరం గురించి ఎక్కువగా ఫోకస్ చేయండి. తర్వాత బయాలజీ నుండి మ్యాక్సిమం 2 to 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మీరు ఈ విధంగా ఎన్ఎస్ మార్కులు వస్తున్నాయి, టార్గెట్ ఏంటి, ఫస్ట్ ఏ టాపిక్స్ మనం కవర్ చేయాలి అనేది మీరు ఫోకస్ చేయండి. ఈ 45 డేస్లో మీకు ఖచ్చితంగా మంచి మార్కులు అనేది వస్తాయి. రోజుకి ఎలా చదవాలి, షెడ్యూల్ ఎలా ఇవ్వాలి అనేది కూడా మీకు చెప్తారు. తర్వాత మీకు ప్రీవియస్ కట్ ఆఫ్స్ కూడా చూసినట్లయితే మనకి సీనియర్ క్లర్క్కి చూసినట్లయితే సికింద్రాబాద్లో CBT 1కి 79.24 అండి, ఇది అన్రిజర్వ్డ్. ఓబీసీ అయితే 74.69 అండి. చెన్నై అయితే 74.81 అండి. ఇదేంటి సీనియర్ క్లర్క్కి సికింద్రాబాద్ చెన్నైకి. అదేవిధంగా ఓబీసీకి చూసినట్లయితే 70.78. అదే మనకి భువనేశ్వర్లో చూసినట్లయితే అన్రిజర్వ్డ్లో 82.31 అండి, అది సీనియర్ క్లర్క్కి. ఇవి పోస్ట్ బట్టి కట్ ఆఫ్ అనేది మారిపోతుంది. ఇది మనకి స్టాండర్డ్ జీకే గురించి అండి. ఇక్కడ మీరు ఎక్కువగా ఫోకస్ చేయవలసింది 40 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి ఈ టాపిక్స్ మీద మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. స్టాండర్డ్ జీకేలో మీకు ఖచ్చితంగా ఒక 50 టాపిక్స్ ఉన్నాయండి. ఏంటంటే ఆ 50 టాపిక్స్ గురించి మరొక వీడియోలో క్లియర్గా డిస్కస్ చేస్తాను, వీడియో లెంత్ అవుతుంది. తర్వాత మనకి మా క్వాంట్ అండి. క్వాంట్ చూసినట్లయితే నెంబర్ సిస్టమ్ నుండి 7 క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి. నెంబర్ సిస్టమ్ బేసిక్ క్వశ్చన్స్ 7 బేసిక్ టాపిక్ అండి నెంబర్ సిస్టమ్. అదేవిధంగా దీన్నే అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కూడా చెప్పొచ్చు. ఇందులో కొన్ని లాజికల్గా కొంచెం హై లెవెల్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. మ్యాక్సిమం 7 క్వశ్చన్స్కి 4 క్వశ్చన్స్ అనేవి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ అండి. 4 క్వశ్చన్స్ ఎలా అంటే ప్రైమ్ నెంబర్స్ అడుగుతాడు, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటాడు, కాంపోజిట్ నెంబర్స్ అంటాడు, తర్వాత
రేషనల్ నెంబర్స్ అంటాడు, ఇర్రేషనల్ నెంబర్స్ అంటాడు, తర్వాత ఫ్రాక్షన్స్ అంటాడు, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఎక్కువగా ఫ్రాక్షన్స్ మీద రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, లాంగెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, డెసిమల్స్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నాడు అండి. అదేవిధంగా దీనిలో మనకి ఇంకా ఏంటంటే రిమైండర్ థియరం గురించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. యూనిట్ డిజిట్ గురించి యూనిట్ డిజిట్ మీద క్వశ్చన్ అడగడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ జీరోస్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇవన్నీ మీరు నెంబర్ సిస్టమ్ ఫస్ట్ మీరు కంప్లీట్ చేస్తే 7 మార్క్స్ అనేవి మీ చేతిలో ఉంటాయండి. ఓకేనా. తర్వాత పర్సంటేజ్ అండి. పర్సంటేజ్లో చూసినట్లయితే 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఆ 3 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ కూడా ఈజీగానే ఎలా అడుగుతున్నాడు అంటే మనకి బేసిక్ మోడల్స్ ఉన్నాయి. పర్సంటేజ్ ఇంక్రీజా, పర్సంటేజ్ డిక్రీజా, రిడక్షనా, తర్వాత మనకి ప్రైస్, కన్జంప్షన్, ఎక్స్పెండిచరు, అదేవిధంగా ఇన్కమ్ సేవింగ్ మెథడ్, కొన్ని మెథడ్స్ ఉన్నాయండి. అవి ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సంటేజ్ ఇంక్రీజ్, పర్సంటేజ్ డిక్రీజ్, వాట్ పర్సంటేజ్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నాడు. తర్వాత నెక్స్ట్ రిడక్షన్ ప్రైస్ గురించి అడుగుతున్నాడు. తర్వాత ప్రైస్, కన్జంప్షన్, ఎక్స్పెండిచర్ ఇవి ఉన్నాయి అవి అడుగుతున్నాడు. ప్రైస్, ఎక్స్పెండిచర్, క్వాంటిటీ, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు. ఇన్కమ్ సేవింగ్ మెథడ్లో క్వశ్చన్ అడుగుతున్నాడు. పాపులేషన్ క్వశ్చన్ ఖచ్చితంగా ఒకటి అడుగుతున్నాడు. అదేవిధంగా వెన్ డయాగ్రామ్ గురించి, తర్వాత మనకి ఓటింగ్ గురించి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుందండి. తర్వాత ట్రిగనోమెట్రీ చూసినట్లయితే ఒక క్వశ్చన్ అనేది హైట్ అండ్ డిస్టెన్స్ నుండి అడుగుతున్నాడు అండి. ఒక క్వశ్చన్ అనేది హైట్ అండ్ డిస్టెన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలివేషన్ యాంగిల్, ఇలా మనకి ఇక్కడ బేసిక్ ఫార్ములాస్ ఉంటాయండి. ట్యాన్ థీటా, కాట్, మ్యాక్సిమం ఈ టాపిక్ అంతా ట్యాన్ థీటా ఫార్ములా వాడతామండి. ట్యాన్ థీటా, కాట్ థీటా వాడి చేస్తాము. చాలా ఈజీగా చేయగలుగుతాము. 1 మార్క్ ఈజీగా వస్తుంది ఇక్కడ. తర్వాత రిమైనింగ్ 2 క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడంటే మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవ్వచ్చు, సప్లిమెంటరీ యాంగిల్స్ అవ్వచ్చు, టేబులర్, మనకు టేబుల్ ఉంటుంది కదండి. 0 degrees, 30 degrees, 60 degrees, 45 degrees, 90 degrees, ఈ టేబుల్ యూజ్ చేసి క్వశ్చన్ చేయొచ్చు. ఇంకో క్వశ్చన్ ఎలా అంటే మనకి సైన్స్ కెటేటా ప్లస్ కాస్ కెటేటా ఈజ్ ఈక్వల్ టు 1, మనకి ఐడెంటిటీస్ ఉన్నాయి కదండి. ఆ 3 ఐడెంటిటీ మీద క్వశ్చన్ అడగడం జరుగుతుంది. తర్వాత సింప్లిఫికేషన్ అండి. బార్మస్ రూల్ మీద, ఈ బార్మస్ రూల్ బేస్ చేసుకుని సింప్లిఫికేషన్ అనే క్వశ్చన్ రావడం జరుగుతుంది. తర్వాత జామెట్రీ అండి. జామెట్రీ చూసినట్లయితే ఎక్కువగా మీరు దేని మీద ఫోకస్ చేస్తారు అంటే ట్రయాంగిల్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ట్రయాంగిల్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది. తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అండి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ రిపీటెడ్ క్వశ్చన్ అండి. LH ఈజ్ ఈక్వల్ టు AB అండి. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ అనే ఫార్ములా బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి. ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా రిపీటెడ్గా అయింది. దీని నుండి క్వశ్చన్స్ ఈజీగా వస్తున్నాయి. ఈజీగా చేయొచ్చు. 1 hour 2 hours దీని మీద స్పెండ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 మార్క్స్ అనేవి మీకు వస్తాయండి. తర్వాత ఆల్జీబ్రా క్వశ్చన్స్ అండి. ఆల్జీబ్రా చూసినట్లయితే మనకి బేసిక్ ఫార్ములాస్ అండి. A+B² ఫార్ములా బేస్ చేసుకుని AQ+BQ ఫార్ములా, ఈ 2 ఫార్ములాస్ ఉన్నాయి. 2 వేరియబుల్ ఫార్ములాస్ ఉన్నాయి, 3 వేరియబుల్ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములా బేస్ చేసుకుని మనకి ఆల్జీబ్రాలో క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. తర్వాత x+1/x మెథడ్లో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నాడు. తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ స్పీడ్ అండి. దీనిలో చూసినట్లయితే మనకి యావరేజ్ స్పీడ్ మీద ఫోకస్ చేయండి. తర్వాత డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు మెథడ్ ఇది మనకి ఎక్కువ అడుగుతున్నాడండి. TSDలో మనకి ఎక్కువగా ఒక లేటు ఎర్లీ ఈ మోడల్ ఒకటి అడుగుతున్నాడు. అదేవిధంగా యావరేజ్ స్పీడు, రిలేటివ్ స్పీడు, దీని మీద ఫోకస్ అండి. దీనికి రిలేటెడే మీకు ఇక్కడ ట్రైన్స్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడండి. ఇక్కడ కొన్ని సందర్భాల్లో 2 క్వశ్చన్లు కూడా అడుగుతున్నాడు. అంటే ఇది ఎంత యావరేజ్ అంటే పర్టికులర్ ఇమేజ్ క్వశ్చన్ అడుగుతాడని కాదు. ఒకసారి 6 క్వశ్చన్లు అడగచ్చు, ఇక్కడ 4 క్వశ్చన్లు అడగచ్చు. ఇలా యావరేజ్ చేసుకుంటే మనకి ఈ వెయిటేజ్ అండి. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మేజర్గా అడిగే క్వశ్చన్లు ఎలా ఉన్నాయంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కాంపౌండ్ హాఫ్ ఇయర్లీ ఏంటి, 3 హాఫ్ ఇయర్లీ, క్వార్టర్ ఇయర్లీ, తర్వాత ఈ యాన్యువల్లీ, తర్వాత డిఫరెన్స్ అడుగుతున్నాడండి. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అడుగుతున్నాడు. తర్వాత మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. ఈక్వల్ అడుగుతారు. నెక్స్ట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఈజ్ ఈక్వల్, టైం అనేది రేట్ ఈక్వల్ అయితే దాని ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. తర్వాత 3D 2D, మనకి 3 డైమెన్షన్లో ఎక్కువ అడుగుతున్నాడు. ఏంటంటే కోను, సిలిండరు, స్పీర్ మీద ఎక్కువ ఫోకస్ అయ్యండి. మనకు ఒక 12 ఫార్ములాస్ ఉంటాయి అక్కడ. క్యూబాయిడ్, కోను, సిలిండరు, స్పీరు, హాలో స్పీరు, హెమిస్ఫియరు. నెక్స్ట్ వాటికి ఇంటర్ రిలేటెడ్గా టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మనకు అడుగుతున్నాడండి. 2D
3Dలో. 2Dలో చూసినట్లయితే ఎక్కువగా రాంబస్ మీద ఫోకస్ చేయండి. రాంబస్ పెరిమీటర్ అంటాడు, రాంబస్ నెక్స్ట్ డయాగ్నల్స్ అంటాడండి. ఎక్కువ రాంబస్ మీద ఫోకస్ చేయండి. తర్వాత ట్రెపీజీ మీద ఫోకస్ చేయండి. దీని మీద ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నాడు. టైమ్ అండ్ వర్క్లో చూసినట్లయితే మీకు ఎక్కువగా ఆల్టర్నేటివ్ డేస్ గురించి మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. ఆల్టర్నేటివ్ డేస్లో ఏ అనేవాడు 10 రోజుల్లో చేస్తే, బి అనేవాడు 12 రోజుల్లో చేస్తే, వాళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు చేస్తే ఎన్ని రోజులు పూర్తి అవుతుంది అంటాడు. సో మనకి ఏంటంటే ఆల్టర్నేటివ్ డేస్లో ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నాడు. అదేవిధంగా 3 మెంబర్స్ ఇచ్చినప్పుడు ఒకడు హెల్ప్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 10 రోజుల్లో చేస్తే, బి 12 రోజుల్లో చేస్తే, సి హెల్ప్ తీసుకొని వాళ్ళు 8 రోజుల్లో చేయడం జరిగింది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. అదేవిధంగా మనకి బాయ్స్ ఉమెన్స్ రిలేటెడ్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది ఎక్కువగా. తర్వాత రేసెస్ అండ్ ప్రపోర్షన్. రేసెస్ అండ్ ప్రపోర్షన్లో మీకు ఏంటంటే ఎక్కువగా ఎక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే డినామినేషన్స్ గురించి అడుగుతున్నాడు. అంటే రూపాయి కాయిన్, 2 రూపాయల కాయిన్స్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. తర్వాత థర్డ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్, ఒక నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఒక నెంబర్ని యాడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 15, 13, 25, 23 ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే అది ప్రపోర్షన్లో ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నాడండి. ఎక్కువగా ప్రపోర్షన్ నుండి ఫోర్త్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్ నుండి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఏమడుగుతున్నాడంటే ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే అది ప్రపోర్షన్లో ఉంటుంది, ఏ నెంబర్ని యాడ్ చేస్తే ఆ నెంబర్లు అనేవి ప్రపోర్షన్లో ఉంటాయని క్వశ్చన్ అడుగుతున్నాడు ఎక్కువ. తర్వాత స్టాటిస్టిక్స్ అండి. స్టాట్లో చూసినట్లయితే మీను, మీడియను, మోడ్. దీనికి మీను, మోడు, మీడియన్ దీనికి ఇంటర్లింక్డ్గా మనకి రిలేషన్ ఉంటుందండి. మీన్ ఏంటి, మోడ్ ఏంటి, మీడియన్, ఈ మూడింటికి ఒక ఇంటర్లింక్డ్ ఫార్ములాస్ ఉంటాయండి. తర్వాత ఫ్రీక్వెన్సీ బేస్ మీద అడుగుతున్నాడు. ఇవన్నీ స్టాండర్డ్ డీవియేషన్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేవి మీరు ఈజీగా చేయగలుగుతారు. దేన్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి. వన్స్ మీకు వచ్చిన మళ్ళీ ఒకసారి చూడండి. తర్వాత రీజనింగ్ వచ్చినట్లయితే రీజనింగ్లో మీరు ఎక్కువగా బేసిక్గా మీకు రీజనింగ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి? 30 క్వశ్చన్స్ ఉన్నాయండి. 30 క్వశ్చన్స్ మీరు 20 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారండి. ఎటువంటి అంటే నార్మల్ ప్రిపరేషన్లో ఉన్నవారు కూడా 20 క్వశ్చన్స్ చేయగలుగుతారండి. మీకు ఎప్పుడు జాబ్ వస్తుందంటే ఈ 20 క్వశ్చన్స్ చేసినప్పుడు జాబ్ రాదండి. మీరేంటంటే 30 క్వశ్చన్స్కి 30కి మినిమం 28, 27 ఆ రేంజ్లో చేయగలిగితే మీకు జాబ్ వస్తుంది. ఎందుకు అంటే అందరు చేస్తుంది కూడా మీరు చేసినప్పుడు మీకు వాళ్ళకి మార్కులు డిఫరెన్స్ రాదండి. ఎవరు చేయింది మనం చేసినప్పుడే మనకు డిఫరెన్స్ వస్తుందండి. ఇక్కడ మీరు ఎక్కువ మంది ఏం మిస్ చేస్తారంటే స్టేట్మెంట్ కన్క్లూజను, స్టేట్మెంట్ అజంప్షను, కోర్స్ ఆఫ్ యాక్షను, ఇవి ఎక్కువ మంది మిస్టేక్ చేస్తున్నారండి. దీని మీద ఫోకస్ చేయండి. సిలాయిజమ్స్ ఎక్కువ అడుగుతున్నాడండి. సిలాయిజమ్స్ 3 క్వశ్చన్లు అడుగుతున్నాడండి. సిలాయిజమ్స్ ఇది ఆలు, సమ్ము, నో. మ్యాక్సిమం మీరు బేసిక్ మెథడ్లో ఉన్నాయండి. ఆలు, సమ్ము, నో మీద ఫోకస్ అండి. మ్యాక్సిమం ఇంకా మీకు డెప్త్ లెవెల్ అంటే ఓన్లీ ఫ్యూ మీద కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. మ్యాక్సిమం మీరు ఈ 3 మీద బేసిక్ ఆలు, సమ్ము, న్యూ, అదే సమ్ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ల మీద ఫోకస్ చేయండి. సిట్టింగ్ అరేంజ్మెంట్ మీకు ఖచ్చితంగా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్ మిస్ చేయొద్దు. తర్వాత ఫజల్స్ అయితే మీరు రిటర్న్ చేసినప్పుడు కూడాను ఫస్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ దీని మీద ఫోకస్ చేయొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 30 క్వశ్చన్స్కి 25 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ చేసిన తర్వాత లాస్ట్లో దీని మీద ఫోకస్ అయ్యింది. ఎందుకంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది ఏ చిన్నది మిస్టేక్ అయినా మీరు అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే రెగ్యులర్గా రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ చేసేసి ఏదైతే మీకు రాని క్వశ్చన్స్ ఉన్నాయో మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకొని తర్వాత అటెంప్ట్ చేయండి. ఈ విధంగా మీకు పేపర్ అనేది ఉంటుందండి. ఈ 3 కవర్ అయిన తర్వాత మీరు రోజుకి ఎన్ని గంటలు చదివితే ఈ 45 డేస్లో మీరు క్రాక్ చేయొచ్చు అంటే మీరు 8 అవర్స్ చదవాలండి. మ్యాక్సిమం 8 అవర్స్ చదవాలండి. 8 అవర్స్ నుండి ఇంక ఎక్స్ట్రా చదివినా పర్లేదు కానీ మినిమం 8 అవర్స్ చదవాలండి. ఏంటంటే మ్యాథ్స్కి 2.5 అవర్స్ ఇవ్వాలండి. మ్యాథ్స్కి 2.5 అవర్స్, వీటికి 2 అవర్స్ ఇవ్వాలండి. ఈ స్టాండర్డ్స్కి రోజుకి ఒక 2 అవర్స్ ఇవ్వండి. ఇక్కడ 2.5 అవర్స్ ఇవ్వండి. ఇక్కడ ఒక 2 అవర్స్ ఇవ్వండి. 3 2 6.5 అయింది. మీకు 1.5 అవర్ మాక్ టెస్ట్ రాయాలండి. మాక్ టెస్ట్ ఎవ్రీడే మీరు ఈ 45 డేస్లో మీరు ఏం చేస్తారు అంటే 45 మాక్ టెస్ట్లు రాయాలండి. మీకు చాలామంది ఏమనుకుంటారంటే నా సిలబస్ కవర్ అవ్వలేదు, నేను సిలబస్ ఇంకా చదవాలి, ఎగ్జామ్ డేట్స్ ఇస్తే నేను మాక్ టెస్ట్లు రాస్తాను అనుకుంటే మీరు ఎగ్జామ్ క్రాక్ చేయలేరండి. మీరు వచ్చినా రాకపోయినా ఇప్పుడు నుండి మాక్ టెస్ట్ రాయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ఏమవుతుందంటే ఏ ఏరియాలో క్వశ్చన్ వస్తుందని మీకు అర్థమవుతుంది.
45 days 45 మాక్ టెస్ట్లు రాయండి. 1.5 hour మాక్ టెస్ట్ రాసిన తర్వాత 1.5 hour ఏం చేస్తారు అంటే మీరు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూడండి, దాని యొక్క రివ్యూ చేసుకోండి. అది మీకు ఎక్స్ట్రా టైము. బట్ చదవడం మాత్రం ఇక్కడ 2 hours, ఇక్కడ 2 hours, ఇక్కడ 2 hours, ఇక్కడ 2 hours, 6 hours అయింది. ఇప్పుడు ఇక్కడ 2 hours తీసుకోండి, 8 hours అవుతుంది. ఇది మీరు ఎక్స్ట్రా టైం చదివినప్పుడు మాక్ టెస్ట్కి ఎక్స్ట్రా టైం ఇవ్వచ్చు. అయితే ఈ మాక్ టెస్ట్లు అనేవి మినిమం కాస్ట్తో ఎక్కడ మీకు ఈజీగా దొరుకుతాయి అంటే టెక్స్ట్ బుక్ యాప్ అనేది ఉందండి. టెక్స్ట్ బుక్లో మీకు ఈజీగా తక్కువ అమౌంట్తోనే మీకు 399, 400 ఆ కాస్ట్లో ఉంటుంది. ఆ కాస్ట్లో మీరు ఏం చేస్తారంటే మీరు టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఆల్రెడీ 1100 టెస్టులు ఉన్నాయి అందులో. ఈ టెక్స్ట్ బుక్లో మీరు ప్రతిరోజు రోజుకు ఒక టెస్ట్ రాయండి. మీరు నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ క్వాంట్ చేసినప్పుడు 2 hours చేస్తారు కదండి. 1.5 hours చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఏం చేస్తారంటే సెక్షనల్ మార్క్ ఉంటుంది, సెక్షనల్ మార్క్ రాయండి. దీనికి సెక్షనల్ మార్క్ రాయండి, దీనికి సెక్షనల్ మార్క్ రాయండి. ఓవరాల్గా ఇలా రాయడం వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. 45 daysలో మీకు ఖచ్చితంగా మీరు ఏంటంటే మంచి స్కోర్ అనేది చేయగలుగుతారు. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు రిమైనింగ్ నెక్స్ట్ 45 daysలో ఈ స్టాండర్డ్ జీకే నుండి మీకు 50 టాపిక్స్ ఉన్నాయని చెప్పాను కదండి. ఈ 50 టాపిక్స్ని ఎలా కవర్ చేయాలనేది మనకు ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం ఈ 45 days 45 టాపిక్స్ని కవర్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ 45 days కూడా రోజుకి ఏం చదవాలనే ఒక మెంటర్ లాగా ఒక షెడ్యూల్ అనేది కూడా ఇచ్చే ప్లాన్లో ఉన్నాం. సో కాబట్టి మీరు అందరూ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.